దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 16th మే 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 15 and verse 16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మనలను ఏర్పరచుకొని నియమించారు. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనల్ని హి హస్ చోసన్ us and ordained us. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆర్డైన్ అంటే కేవలము సేవకులు, పాస్టర్లు, సువార్థికులు అనుకుంటారు కాదండి. ప్రతి ఒక్కరం యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరు దేవుడి చేత దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని నియమించాడు. దేవునికి స్తోత్రము. దేని కొరకు ఏర్పరచుకొని దేని కొరకు నియమించాడండి? పైన రాయబడి ఉంది, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచుండుటకును. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, సో దేవుడు అంటున్నాడు ఇంకొక మాట పైన, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. మీరు ఏం అడిగినను మీరు పొందుకోవాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. జాగ్రత్తగా గమనించాలండి. మనము అదర్ వే రౌండ్గా మనం వెళ్తున్నాము. దేవుడు ఒక విధంగా చెప్తే మనం ఇంకొక విధంగా మన ఆలోచన ఉన్నది. మనము ఆయన్ని నమ్ముకున్నాం, లేక మొదటే మనం ఆయన్ని ఏర్పరచుకున్నాం, ఆయన వెంట పరిగెడుతాం. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మొదట. It is the plan of God. It is not your plan, God's plan that you are fruitful. Let me read this in English. Ye have not chosen me, but I have chosen you and ordained you, that ye should go and bring forth fruit, and that your fruit should remain, that whatsoever ye shall ask of the Father in my name, he may give it to you. Whatsoever you ask in the name of Jesus, the Father gives you. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఇట్స్ ఆల్ బాయిలింగ్ డౌన్ టు వన్ థింగ్. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మనము దేవుణ్ణి ఏమడుగుతామో యేసు ప్రభు పేరట మీరు పొందుకుంటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మన ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని నియమించాడు. రెండవది మనము ఫలించుటకు, మూడవది మన ఫలము నిలిచిండుటకు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అన్నిటికంటే గొప్పది డబ్బు అనుకుంటారు అందరు. కాదండి. ఆత్మలో ఫలించటము అన్నిటికంటే విలువైనది. బైబిల్లో రాయబడిన మాట, ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దీస్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మీరు ఫలించాలి. You have to be fruitful in love, in joy, in peace, in long suffering, in gentleness, in goodness, in faith, in meekness and temperance. God wants you to bear, because these are great riches. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవన్నీ మనతో ఉండిపోయేవి. ఈరోజు ఆస్తి ఉంటుంది, ఈ లోకాన్ని విడిచిపెట్టి కానీ ఆస్తి నీకు లేదు, నువ్వు వెళ్ళిపోయావని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నీతో నిత్యము నిలుచున్న ఆత్మఫలము, దేని కొరకైతే దేవుడు నీకు బహుమానం ఇవ్వటకు సిద్ధపడుతున్నాడో వాటిలో నువ్వు ఫలించాలి. నీ ఫలము నిలిచి ఉండాలి. ఎందుకు తెలుసా ఫలం నిలిచి ఉండాలి? చివరి వరకు నీవు దేవుని యొద్ద నుంచి బహుమానం పొందుకొటకు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు ఇచ్చుటకు మీ జీతం నా దగ్గర ఉన్నది అంటాడు. బహుమానం నాది, ఐ హ్యావ్ ద రివార్డ్ అంటాడు ఇంగ్లీష్లో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఫలిస్తున్నావా? వాక్యాన్ని చదువుకుంటాం, వాక్యాన్ని వింటాము, వాక్యానుసారముగా నా యొక్క జీవితము కనపడుతున్నదా?
ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం కనపడే మన యొక్క వేషం కాదు. ఆదివారం కనపడే మన యొక్క పర్సనాలిటీ కాదండి. మన వ్యక్తిగత జీవితంలో, మన యొక్క పబ్లిక్ లైఫ్‌లో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రజలలో ఉన్నప్పుడు, ప్రజల మధ్య ఉన్నప్పుడు మన యొక్క జీవితము ఆత్మ ఫలములను కనపరుస్తుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ పొరుగువారు, నీ తోటివారు, నీ సంఘస్థులు, నీ దేశస్థులు నీ యొద్ద నుంచి ఏమి కోరుతున్నారు తెలుసా? మీరు అనుకుంటున్నారా డబ్బులు? కాదండి. ఈ ఆత్మ ఫలములు కోరుతున్నారు. నీవు 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 ఫలించి నీ ఫలము నిలిచున్నప్పుడే నీ నీతో ఉన్నవారు ఆ ఫలమును రుచి చూడగలరు. దేని కొరకు ఫలిస్తామండి? ఒక చెట్టు మామిడి పళ్ళు ఎవరి కొరకు ఫలిస్తుంది? చెట్టు కొరకండి? లేదు, మన కొరకు. నువ్వు ఎవరి కొరకు ఫలిస్తావు? ఇతరుల కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరి కొరకు ప్రాణం పెట్టారు? యేసు ప్రభు ఆయన కొరకు పెట్టాడండి? మన కొరకు పెట్టాడు. జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఫలించకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వారిని నీవు ఆత్మీయ ఆకలిలో పెడుతున్నావు నీవు. సేవకులు మొట్టమొదటిగా ఫలించకుండా సేవ చేస్తున్నారు చాలామంది. ఫలము లేకుండా నువ్వు సేవ వర్ధిల్లదండి. ప్రజలు ప్రజలు భుజించరు, రుచి చూడరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 15 अध्याय और 16 वचन पढ़ रहे हैं। तुमने मुझे नहीं चुना, परंतु मैंने तुम्हें चुना है और तुम्हें तुम्हें नियुक्त किया कि तुम जाकर फल लाओ और तुम्हारा फल बना रहे, कि तुम मेरे नाम से जो कुछ पिता से मांगो वह तुम्हें दे। बहुत धन्यवाद। परमेश्वर पिता चाहते हैं कि आप फले और आपका फल ठहर जाए। इसीलिए प्रभु ने आपको चुना है। तुमने मुझे नहीं चुना, परंतु मैंने तुम्हें चुना। किस लिए चुना प्रभु ने? आपको पता है क्यों आप मसीहा के बच्चे बने? पता है कि अब जो भी पूछे आपको मिले। पिता को यीशु मसीह के नाम से जो भी पूछे मिले। और दूसरा वहां पे लिखा हुआ कि तुम जाकर फल लाओ और तुम्हारा फल बना रहे। तुम जाकर ఫల్ లావో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించాలంటే ఎలా ఫలిస్తావు చెప్పు? ఎలా ఫలిస్తావు? సందర్భం వచ్చింది. ఒకరికి మధ్యన ఒక డిఫరెన్సెస్ వచ్చింది. డిఫరెన్స్ వచ్చినప్పుడు నువ్వు ఫలించాలంటే నువ్వు వారిని క్షమిస్తే నువ్వు ఫలించినట్లు. లేక నువ్వెంత నేనెంత అంటే నువ్వు ఫలము తీసుకురాలేదు. మీరు వెళ్ళి ఫలించుటకును. అర్థమవుతుందండి? ఈ లోకంలో మనం ఫలించుటకును. కాబట్టి ప్రతిరోజు దేవుడు నీకు సందర్భం ఇస్తా ఉంటాడు. నువ్వు ఫలించాలని, నువ్వు ఫలించి ఫలము నిలిచుండాలని ఆయన నిన్ను నియమించి, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఫలించాలి. చాలామంది ఫలించడం అంటే హల్లెలూయా హల్లెలూయా అని చర్చిలో అంటా ఉంటే, లేక నేను భాషల్లో మాట్లాడుతూ ఉంటే, లేక 2 hours ఎక్స్ట్రా ప్రార్థన చేస్తే ఫలించామనుకుంటా. ఎక్కువగా బైబిల్ చదివితే లేదమ్మా లేదయ్యా. ఎప్పుడైతే పరిస్థితుల మధ్యన నువ్వు ఎప్పుడైతే ఆత్మ ఫలములు నువ్వు కనపరుస్తావో నువ్వు ఫలించినట్టు. నీ పొరుగు వారితో ఇష్యూ వచ్చింది, నీవు ఆత్మ ఫలములు కనపరిచినట్లయితే నువ్వు ఫలించినట్లు. లేదు, నువ్వు కూడా పగ తీర్చుకుంటే నువ్వు ఫలించలేదు. అది శరీర కార్యములు. ఎందుకంటే ఈ లోకంలో పుట్టుకతోనే శరీర కార్యములతో పుట్టామండి. ఆదాము పోలికగా పుట్టాము. నిన్న మొన్న వాక్యాలు విన్నాం. ఆదాము పోలికగా పుట్టాము. శరీర ఫలములతో పుట్టాము. ద్వేషముతో, కోపముతో, పగతో, అసూయతో పుట్టాము. కానీ ఇప్పుడు దేవుడు మనకు ఈ అవకాశం ఇస్తున్నాడు. మీరు వెళ్ళి ఫలించి మీ ఫలము నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి,
మీ కృప నాయన తండ్రి మేము ఫలించాలని. ఎందుకంటే నాయన దేవా తండ్రి, దేవా ఫలించకుండా మేము నీ యొద్ద నుంచి బహుమానములు పొందలేము తండ్రి నాయన. తండ్రి మేము మీ యొక్క న్యాయపీఠం మీద నిలబడినప్పుడు నాయన తండ్రి, దేవా నాయన నీవు మాకిస్తున్న బహుమానము, నీవు మాకిస్తున్న రివార్డ్ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి సహాయం చేసినందుకు స్తోత్రం. అనారోగ్యమైన వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన బిజినెస్ చేసిన వారు బిజినెస్ మీరు తోడుగా ఉండి నడిపించి, జాబ్స్ చేసిన వారు జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో విడుదల దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి రక్షకుడా నాయన ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఇంకా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు నాయన తండ్రి, హైయర్ క్లాసెస్లో ఉన్న వారు అందరి కొరకు ప్రార్థన చేసిన, అడ్మిషన్స్ని ఎదురు చూసిన వారి కొరకు మంచి కాలేజ్ అడ్మిషన్స్ వారిని బిడ్డలందరికీ దయచేసి నీవు మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేయించున్నాను. పరిశుద్ధ తండ్రి జీవం గల దేవా, వాక్యమైన దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి జీవం గల దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవ రక్షకుడా నాయన, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధమును చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనల తెగ కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.